డన్ గైస్. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. సో నిన్నటి క్లాస్‌లో మనము టాలీ డెమో గురించి డిస్కస్ చేసాం. అండ్ జాబ్స్ గురించి డిస్కషన్ చేసాం. టాలీ నేర్చుకోవడం వల్ల యూజెస్ ఏంటి? ఎక్కడెక్కడ ఏ సెక్టార్స్‌లో జాబ్స్ ఉంటాయి? వాటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏమున్నాయి? ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్‌గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్‌లో ఫస్ట్ బేసిక్ క్లాస్. ఈ 3 డేస్ చెప్పబోయే బేసిక్ క్లాసెస్ ఎవరికైతే బాగా అర్థమవుతాయో 100% వాళ్ళు జాబ్స్ తెచ్చుకోగలుగుతారు మార్కెట్‌లో. ఓకే. అదైతే కన్ఫర్మ్‌గా చెప్పగలుగుతాను. ఈ 3 డేస్ చెప్పబోయే బేసిక్ క్లాసెస్‌లోనే అకౌంట్స్ యొక్క టోటల్ ప్రాణం అంతా ఉంటుంది. ఆ బేసిక్ క్లాసెస్ బాగా ఎవరైతే నేర్చుకుంటారో ఇంటర్వ్యూస్‌లో ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అదైతే 100% నేను చెప్పగలుగుతాను. సో, ఈవెన్ కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా ఎవరైనా కూడా ఈ బేసిక్స్ చదివితే చాలండి. ఆటోమేటిక్‌గా సబ్జెక్ట్ వచ్చేస్తుంది. బట్ చాలా డెడ్ ఈజీ. చాలా డెడ్ ఈజీ. అర్థం చేసుకోవాలంతే. ట్రాన్సాక్షన్స్‌ని అర్థం చేసుకుంటే చాలు. సబ్జెక్ట్ వచ్చేస్తది. అంత సింపుల్‌గా ఉంటుంది. ఓకే. డన్. ఓకే. సో, పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. పీపీటీ కనపడుతుందమ్మా? ఎస్ సార్. కనిపిస్తుంది సార్. డన్ గైస్. చూడండి. సో, ఫస్ట్ వన్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఫండమెంటల్స్. సో, ఈ ఫండమెంటల్స్ అనేది అకౌంట్స్ సబ్జెక్ట్ ప్రకారంగా చూసుకుంటే టాలీలోకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. బేసిక్స్ అనేది చాలా స్టాండర్డ్స్‌గా ఉండాలి. చాలా సింపుల్‌గా ఉంటాయి. అర్థం చేసుకోవాలంతే జస్ట్. ఓకే. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్‌లో మనకి ఏమేమి ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ అంటే ఏంటి? చెప్పండమ్మా ఎవరైనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? లెక్కించడం. ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ అనలైజింగ్ సార్. చెప్పండమ్మా. ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ అనలైజింగ్ సిస్టమైజేషన్. ఓకే. డన్. ఓకే. డన్. సో, ఇంక రిమైనింగ్ పర్సన్స్ ఎనీ ఐడియా? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ సార్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇంకా? The system of recording transactions and reporting results, sir. ఓకే. డన్ గైస్. ఓకే. సో, అకౌంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 ఏప్రిల్‌తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31/3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే. సో, మనకి మంత్లీ, డైలీ, ఇయర్లీ బిజినెస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం రికార్డింగ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఏంటి? పర్చేజ్ జరుగుతుందా? సేల్ జరుగుతుందా? ఎక్స్‌పెన్స్ జరుగుతుందా? ఇన్‌కమ్ జరుగుతుందా? ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఐడెంటిఫైయింగ్ చేసుకోవాలి. ఐడెంటిఫైయింగ్ చేసుకున్న తర్వాత మంత్లీ, డైలీ, ఇయర్లీ బిజినెస్‌లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్‌ని సిస్టమాటిక్‌గా రికార్డింగ్ చేసుకోవాలి. ఏప్రిల్, మే, జూన్, జులై అలాగా. తర్వాత ఇయర్ ఎండింగ్‌లో చూసుకున్నట్లయితే సమ్మరైజింగ్ చేసుకోవాలి. ఇయర్ ఎండింగ్ సమ్మరైజింగ్ చేసుకోవాలి. బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? అనేసి. చేసుకున్న తర్వాత మనకి ప్రీవియస్ ఇయర్‌కి, ప్రెజెంట్ ఇయర్స్‌కి అనలైజింగ్ కూడా చేసుకోవాలి. వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనేసి. తర్వాత ఫైనల్‌గా బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? అనేది రిపోర్ట్స్ అనేది చెక్ చేసుకోవాలి. అకౌంట్స్ అనేది ఒక బిజినెస్ లాంగ్వేజ్. అకౌంట్స్ అనేది లాటిన్‌లో గాని, గ్రీక్‌లో గాని, ఫ్రెంచ్‌లో గాని, బ్రిటిష్‌లో గాని రాస్తారనుకోండి. బట్ దీనికి పర్టిక్యులర్‌గా అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. సో, ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద బిజినెస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మంత్లీ, ఇయర్లీ, డైలీ పోస్టింగ్ చేసుకుంటూ ప్రాపర్‌గా మెయింటైన్ చేయడమే అకౌంట్స్. దీన్నే అకౌంటింగ్ యొక్క మీనింగ్ అని చెప్పుకుంటాం. ఓకే. డన్. తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు మనకి? లుకా పాసియోలి. సో, మనకి డెబిట్ నోట్ లైక్ 2 మోడ్స్ ఉంటాయండి. 2 మోడ్స్ ఉంటాయి. సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్.
సింగిల్ ఎంట్రీ మోడ్లో అకౌంట్స్ మెయింటైన్ చేస్తే కరెక్ట్గా రావట్లేదు. అందుకు ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ మనకు లుకా ప్యాసియోలు ఎవరైతే ఉన్నారో ఈయన డబుల్ ఎంట్రీ మోడ్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. సో డబుల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి ఇక్కడ? డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఐడెంటిఫై చేయడం. అంటే అకౌంట్స్ సింగిల్ ఎంట్రీ మోడ్లో మెయింటైన్ చేస్తే కరెక్ట్గా రావట్లేదు. అంటే ఏ విధంగా చెప్పొచ్చు? కంప్యూటర్ పర్చేజెస్ ఆర్ఎస్ 1 lakh. బిజినెస్‌లోకి కంప్యూటర్ వచ్చేదే రాసుకునేవాళ్ళు. బిజినెస్ నుంచి బయటికి డబ్బులు పోయేదే రాసుకునేవాళ్ళు కాదు. అలా చేస్తే అకౌంట్స్ కరెక్ట్‌గా రావట్లేదు. ఈయనేం చేశాడు? బిజినెస్ నుంచి డబ్బులు బయటికి పోయేది రాయాలి. బిజినెస్‌లోకి ఏదైనా వస్తువు వచ్చేది రాయాలి. అలా రాస్తేనే బిజినెస్ అకౌంట్స్ కరెక్ట్‌గా వస్తాయని ఈయన మెన్షన్ చేయడం. డెబిట్ క్రెడిట్ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం. ఎప్పుడు? 1494లో ఈయన లుకా పాసియోలి డబుల్ ఎంట్రీ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. డబుల్ ఎంట్రీ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఓకే. తర్వాత మనకి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. టైప్స్ ఆఫ్ అకౌంట్స్. మనకి 3 టైప్స్. పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్, రియల్, నామినల్. వీటిని అర్థం చేసుకుంటే ఇదే ఒక బిజినెస్‌ను నడపడానికి గల కారణం. అకౌంట్స్‌లో పర్సనల్, రియల్, నామినల్. ఓకే. దీని రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్‌కమ్స్ అండ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. ఈ చార్ట్‌ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, అకౌంట్స్ వచ్చేస్తాయి. ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలి అనేదే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ యొక్క మీనింగ్. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ మీనింగ్. పర్సనల్, రియల్, నామినల్ అర్థమైంది అంటే నువ్వు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా, కామర్స్ స్టూడెంట్ అయినా డెడ్ ఈజీగా నువ్వు మీ బిజినెస్‌ని మెయింటైన్ చేయగలుగుతావు. అదైతే 100% చెప్పొచ్చు. ఓకే. సో, ఇప్పుడు చెప్పండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? ఎనీవన్? ఇన్కమ్ ఉండాలి సార్. క్యాపిటల్ ఉండాలి. హ్మ్. క్యాపిటల్. క్యాపిటల్ ఉండాలి. వెరీ గుడ్. సో, ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? సో, ఆ క్యాపిటల్ అనేది మ్యూట్‌లో పెట్టుకోండి. ఎవరైనా ఔట్ సైడ్ వెళ్తూ ఉంటే ట్రావెలింగ్‌లో. ఓకే. సో, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ ఉండాలని చెప్పారు. ఆ క్యాపిటల్ అనేది బిజినెస్‌కి ఎవరిస్తారండి? బిజినెస్‌కి ఎవరిస్తారండి క్యాపిటల్ అనేది? చెప్పండి. మనమే క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే అవుట్ సైడ్ నుంచి ఏమైనా లోన్స్ తీసుకోవచ్చు. ఓకే. వేరే వ్యక్తుల ద్వారా కలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. హ్మ్. ఇంకా? ఇంకా? బిజినెస్ ఓనర్ సార్. బిజినెస్ ఓనర్స్. ఇంకా? బ్యాంక్స్ బ్యాంక్ ఇస్తాయి సార్. లోన్స్. బ్యాంక్స్. హ్మ్. సో, ఇప్పుడు యాక్చువల్‌గా పర్సనల్‌లో 3 టైప్స్ ఉంటారు. న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సన్స్ అనేసి. సో, న్యాచురల్ పర్సన్స్ అంటే ఇండివిడ్యువల్స్ లైక్ రమేష్, కిషోర్, రాజు, పల్లవి, కళ్యాణ్ సంథింగ్. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. కంపెనీస్, ఫర్మ్స్, ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, ఏజెన్సీస్, ఇండస్ట్రీస్. ఇప్పుడు వాళ్ళు కాకుండా ఓనర్స్ ఎవరైనా ఇస్తే రిప్రజెంటేటివ్ పర్సన్స్, క్యాపిటల్, డ్రాయింగ్స్, ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్. ఓనర్స్ ఇస్తే గన రిప్రజెంటేటివ్ పర్సన్స్. అదే బ్యాంకులు గాని, కంపెనీలు గాని, ఏజెన్సీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఇస్తే వాళ్ళని ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటాం. ప్రతి దానికి పేరుంటుందండి. ప్రతి దానికి మీరు గమనిస్తే ప్రతి దానికి పేరుంటుంది. ఇప్పుడు కంపెనీస్ అయితే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ సంథింగ్ క్యాప్‌జెమిని. బ్యాంక్స్ అయితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ సంథింగ్. ఏజెన్సీస్ అయితే డాబర్, కోల్గేట్ సంథింగ్. సో, అలా పర్సన్స్ అయితే గన లోకేష్, రమేష్, క్రిష్, ఫయాజ్, డేవిడ్ ఇలా. ఈ విధంగా మనం పర్సనల్ అకౌంట్స్ కిందకి వస్తారు. ఈ విధంగా మనకి పర్సనల్ అకౌంట్స్ కిందకి వస్తారు. ఓకే. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బిజినెస్‌కి డబ్బులు కావాలి. గుర్తుపెట్టుకోండి. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. లోకేష్ ఇన్ఫోటెక్ ఇది ఒక సంస్థ. అంటే ఒక ఇన్‌స్టిట్యూషన్. నేను నా బిజినెస్‌లో ఓనర్‌నే కావచ్చు. నేను ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు. లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించాలి. సో, లోకేష్ ఇన్ఫోటెక్ ఔట్ సైడ్ నుంచి ఏమొస్తుంది? బిజినెస్ నుంచి ఔట్ సైడ్‌కి ఏం పోతుంది? అది మాత్రం ఆలోచించాలి.
అకౌంట్స్కి ఏం వస్తుంది ఏం పోతుంది అదే మీరు ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించనే కూడదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు కూడా ఒక ఎంప్లాయీనే బిజినెస్ లో, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో నేమ్స్ తో పలికేటి ఏవి వచ్చినా పర్సనల్ అకౌంట్స్ కింద తీసుకోవాలి. పర్సనల్ అకౌంట్స్ కింద తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అదే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ద గోల్డెన్ రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్: డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎగ్జాంపుల్: పర్సన్, బ్యాంక్, నవీన్ అండ్ సాగర్. ఓకే, తర్వాత ఓకే క్యాపిటల్ పెట్టారండి. క్యాపిటల్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం కావాలండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూషన్ మీరు పెట్టాలనుకున్నారు. అందుకు గారు ఒక 5 lakhs మీ దగ్గర డబ్బులు క్యాపిటల్ ఉంది. నెక్స్ట్ బిజినెస్ కి రిసోర్స్ ఏం కావాలి? చెప్పండి. అసెట్స్ కావాలి సార్. అసెట్స్ కావాలి. సేల్స్ సో ఏం అసెట్స్ కావాలండి? ఏం కావాలి? ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి అసెట్స్ ఏం కావాలి ల్యాండ్, చెప్పండి. బిల్డింగ్, ఫర్నిచర్. ల్యాండింగ్ ఓకే, వెరీ గుడ్. సో ఏం కావాలి? ల్యాండ్, ఏం కావాలి? బిల్డింగ్, ఫర్నిచర్. ఓకే, సో బిజినెస్ అసెట్స్ కావాలి. బిజినెస్ కి అసెట్స్ కావాలి. అసెట్స్ కావాలి. ఓకే, సో అసెట్స్ ఏం కావాలి? ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలంటే ఫస్ట్ ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఆ బిల్డింగ్ లో ఫర్నిచర్ కావాలి, ప్రొజెక్టర్ కావాలి, చైర్స్ కావాలి, బెంచెస్ కావాలి, కంప్యూటర్స్ కావాలి, ల్యాప్టాప్స్ కావాలి. ఓకే, ఫ్యాన్స్ కావాలి. ఇవన్నీ ఏంటి? అసెట్స్. వీటిని అసెట్స్ అని చెప్తాం. ఇన్క్లూడింగ్ వీటితో ఓకే పర్చేజ్, సేల్స్, క్యాష్ కూడా వస్తాయి. యాక్చువల్గా పర్చేజ్, సేల్స్ అనేది నామినల్ అకౌంట్ కానీ ఎక్కువగా కాలేజెస్లో కూడా రియల్ అకౌంట్ గానే చెప్తారు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవడానికి ట్రాన్సాక్షన్ బాగుంటుంది కాబట్టి మనకు పర్చేజ్, సేల్స్ అనేది రియల్లో చెప్పుకుంటారు. కానీ యాజ్ పర్ అకౌంట్స్ ప్రకారంగా అవి నామినల్ కిందకి వస్తాయి. రియల్లోకి వచ్చినా నామినల్లోకి వచ్చినా మీనింగ్ అయితే రియల్ అయితే రిలేటెడ్ మీనింగ్ ఉంటుంది. నామినల్ అయితే ఎక్స్పెన్సెస్ గా కనబడుతుంది, ఇన్కమ్ గా కనబడుతుంది సేల్స్. అదే రియల్లో ఎంటర్ చేసుకున్నామంటే కొంచెం మీనింగ్ఫుల్ తో వస్తుంది. ఓకే, అందుకోసం రియల్లో తీసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ తర్వాత బిజినెస్ లో మనకి రన్ చేయాలంటే అసెట్స్ ఉండాలి. అసెట్స్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. మనకి 3 కలిపితే రియల్ అకౌంట్ లో ఉంటాయి. అవి ఏంటి అనేది ఫర్దర్ స్లైడ్ లో మనం చెప్పుకుంటాం. దీనికి సంబంధించిన రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. జస్ట్ వీటిని ఇలాగే గుర్తుపెట్టుకుంటే చాలు, అకౌంట్స్ వచ్చినట్టే. ఓకే, డన్. ఓకే అండి, క్యాపిటల్ తెచ్చుకున్నారు. బిజినెస్ లో కావాల్సిన అసెట్స్ కూడా ఓకే బాగున్నాయి. ఎగ్జాంపుల్: ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ 9. ఓకే, తర్వాత మంత్లీ బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి చూద్దాం. అవి నామినల్ అకౌంట్ ఏముంటాయో చెప్పండి. మంత్లీ కంటిన్యూగా జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏముంటాయి? రెంట్ ఉంటుంది సార్, సాలరీస్ ఉంటాయి సార్. ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్, ఇంటర్నెట్ బిల్స్. ఇంకా ఇంటర్నెట్ బిల్స్. ఓకే, రెంట్, మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఎక్స్పెన్సెస్ చూడండి, ఓన్ గా బిల్డింగ్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. నీ ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేసే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఓకే, మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళకి కాల్స్ చేయాలి, టెలిఫోన్ ఛార్జెస్. ఒకవేళ ఏదైనా పోస్ట్ పంపించాలంటే పోస్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నీ ఇన్స్టిట్యూషన్ కి మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్. అదే విధంగా ఇన్స్టిట్యూషన్ అన్నారు కదా, ఇన్కమ్స్ ఏముంటాయి? సో ఎగ్జామ్ ఫీజు, లైక్ సర్టిఫికేషన్ ఫీజు రిసీవ్డ్, కోర్స్ ఫీజు రిసీవ్డ్, మెటీరియల్ ఫీజు రిసీవ్డ్, ఓకే, ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్, ఇలాంటి పదాలు ఓకే ఇన్కమ్స్ అంటారు. వీటిని ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇలాంటివి వీటిని ఇన్కమ్స్ అంటాం. ఇవి నామినల్ అకౌంట్స్ కిందకి వస్తాయి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్తాం. వీటిని నామినల్ అకౌంట్స్ అని మనం చెప్పుకుంటాం. నామినల్ అకౌంట్స్.
తర్వాత అసెట్స్ 3 రకాలని చెప్పాం. ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్డ్ ఈసీఎస్. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి ఇక్కడ? ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇవి కొన్న తర్వాత మన బిజినెస్ వీటి వల్ల 1 ఇయర్ పైన యూజ్ పొందాలి. కాబట్టి వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇవి 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు బిజినెస్ అన్నాక లిక్విడ్ క్యాష్ బిజినెస్ లోకి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. బ్యాంక్ లో డిపాజిట్ చేస్తుంటాం, విత్డ్రా చేస్తుంటాం. కస్టమర్స్ అనేవాళ్ళు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళని డెబ్టార్స్ అంటాం. ఓకే, మనం సేల్ చేసి ఉంటాం. ఎవరైతే మన కస్టమర్స్ డబ్బులు ఇవ్వాలో, ఎవరు ఎంత ఇవ్వాలనేది బిల్స్ రిసీవబుల్స్ లో ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ షేర్స్. నేను హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి. బిజినెస్ దగ్గర డబ్బు లేదు. ఓకే, నేను మార్కెట్ లో షేర్లు కొంటాను. మీ దగ్గర 10,000 డబ్బులు ఉంది. మీరు నా కంపెనీలో పెడతారు. ఆ డబ్బులతో నేను మార్కెట్ లో నేను వేరే చోట బిజినెస్ ఓపెన్ చేసుకుంటాను. ఇవి కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ ఇవి కంటికి కనిపించవు. గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్. సో గుడ్ విల్ అంటే ఏంటిడా? ఇప్పుడు టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు గుడ్ విల్. కాబట్టి వరల్డ్ వైడ్ టాటా ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఉంది. తర్వాత పేటెంట్ రైట్స్. ఇప్పుడు కరోనాకి ఏదో ఒక దేశం ఫార్ములా కనిపెట్టింది. ఆ ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే ఆ పేటెంట్ రైట్స్ అనేది తీసుకోవాలి. ఆ పేటెంట్ రైట్స్ అనేది తీసుకోవాలి. తర్వాత ట్రేడ్ మార్క్స్. ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి? సో ఫలానా కంపెనీ లోగో చూస్తేనే ఇది ఫలానా కంపెనీ ఐడెంటిఫై చేయడం. దాన్ని ట్రేడ్ మార్క్స్ అంటారు. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రోడ్స్ ఉన్నాయి కదా, రోడ్స్ క్రాస్ గా ఉంటే టాటా మోటార్స్ అంటారు. ఓకేనా? సో ఏనుగులు గుర్తుంటే ముత్తూట్ ఫైనాన్స్ అంటారు. మధ్యలో డాట్ ఉండే రౌండ్ ఆఫ్ ఉంటే ఎస్బీఐ బ్యాంక్ అంటారు. ఇలా మనం చెప్పుకుంటాం కదా, వాటిని ట్రేడ్ మార్క్స్ అంటారు. కాపీ రైట్స్. ఏదైనా సినిమా స్టోరీ అయినా, సాంగ్ అయినా, ఏదైనా బుక్స్ అయినా ఆ కాపీ రైట్స్ అనేది ఆ నిర్మాత దగ్గరనే ఉంటాయి. లేదంటే బుక్స్ అయితే తయారు చేసిన వ్యక్తి దగ్గర ఉంటాయి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. ఈ 3 కలిపితే అసెట్స్ అని మనం చెప్తాం. ఈ 3 కలిపి ఎక్కడ ఉంటాయి? పర్సనలా, రియలా, నామినలా? ఎక్కడ ఉంటాయండి? ఎక్కడ ఉంటాయండి ఈ 3 కలిపితే? నామినల్ సార్ ఇది. రియల్ అకౌంట్స్. నామినల్ ఉంటాయా? అసెట్స్ అనేది Nominal. నామినల్ రియల్ ఉంటాయి. అకౌంట్స్. రియల్ అకౌంట్స్. రియల్ Real. అకౌంట్ లో ఆ, అసెట్స్ అన్ని Real. మనకి ఎక్కడ ఉంటాయి? రియల్ అకౌంట్ లో ఉంటాయి. ఓకే, ఎక్స్పెన్సెస్ 2 రకాలు ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఆఫీస్ లో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఆఫీస్ లో జరుగుతాయి. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకి ఫ్యాక్టరీలో జరుగుతాయి కదా. మంత్లీ పనిచేసే వాళ్ళు ఉంటారు, డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. ఓకే, దాన్ని వేజెస్ అంటారు. దాన్ని వేజెస్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని డబ్బులు తీసుకునే వాళ్ళని వేజెస్ అని మనం చెప్తాం. అదే ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఓకే, ఆ ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ ఉంటుంది. మళ్ళీ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకోవాలి. గోడౌన్స్ మనకు మల్టిపుల్ ఉంటే గోడౌన్ రెంట్ కూడా పే చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయండి ఫ్యాక్టరీలో జరిగేటివి. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. శాలరీస్. ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి. బిజినెస్ అది లైక్ రెంట్ ఓన్ కాకపోతే ఆఫీస్ రెంట్ కట్టాలి. కమిషన్స్ పే చేయాలి. ఎవరికన్నా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి. డిస్కౌంట్స్ ఇవ్వాలి. టెలిఫోన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. వీటన్నిటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 కలిపితే ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇవి ఎక్కడ ఉంటాయమ్మా? పర్సనల్, రియల్, నామినల్. ఎక్కడ ఉంటాయి? నామినల్ అకౌంట్ సార్. వెరీ గుడ్. నామినల్ అకౌంట్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇన్కమ్స్ 2 రకాలు. డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఓకే, డైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని కూడా ఆఫీస్ లో జరుగుతాయి. ఇప్పుడు ఇన్కమ్స్. ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామంటే మాక్సిమం మనము ఇన్సూరెన్స్ అనేది పెట్టుకుంటారు. ఏదైనా కొంచెం బాడీలో ఏదైనా ఇంజురీ అయింది అనుకోండి, వాళ్ళు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ అనేది.
ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి స్టాక్ వెళ్తూ ఉంటుంది. అప్పుడు డెలివరీ చార్జెస్ ఇన్‌కమ్, రిసీవ్డ్ గాని, ఫ్రైట్ చార్జెస్ ఇన్‌కమ్, లేదా ఫ్లైట్‌లో గాని వెళ్తే ఫ్లైట్ చార్జెస్ ఇన్‌కమ్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ ఇన్‌కమ్, ప్రొఫెషనల్ చార్జెస్, కన్సల్టెన్సీ చార్జెస్, మెయింటెనెన్స్ సర్వీస్ ఇన్‌కమ్. ఇలా ఏవొచ్చినా కూడా మనం డైరెక్ట్ ఇన్‌కమ్స్ కింద తీసుకోవాలి. ఇక ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ అంటే ఇవన్నీ ఆఫీస్‌లో జరుగుతాయి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, మీరు పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి డబ్బులు ఇచ్చుంటారు. దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా! ఇంట్రెస్ట్ రిసీవ్డ్. తర్వాత కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇలా రిసీవ్డ్ అంటే బిజినెస్ ఇన్‌కమ్స్. ఈ 2 రకాల ఇన్‌కమ్స్ కలిపి ఎక్కడుంటాయమ్మా? పర్సనలా? రియలా? నామినలా? నామినల్ సార్. నామినల్ అకౌంట్‌లో ఉంటాయి. ఎక్కడుంటాయి? నామినల్ అకౌంట్స్‌లో ఉంటాయి. ఇప్పుడు మన బిజినెస్‌లో కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. ఎందుకు? ఊరికనే చేయంగా. ఇంట్రెస్ట్ కోసమే కదా! దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. ఇప్పుడు మీరు పెద్ద అపాయింట్‌మెంట్స్ ఉన్నాయి మీకు ఒక 10. దాంట్లో చాలా మంది రెంట్‌కున్నారు. నెల నెల వాళ్ళు మీకు రెంట్ ఇస్తారు. అది మీకు రెంట్ రిసీవ్‌డేగా. సో, మీరు ఎవరికై దగ్గర కమిషన్‌కి పని చేస్తూ ఉంటారు. వాళ్ళు మీకు కమిషన్ ఇచ్చారు. కమిషన్ రిసీవ్‌డేగా. ఓకే. మీరు 1,00,000 సరుకు పర్చేజ్ చేశారు. దాంట్లో 80,000 ఇచ్చారు. 20,000 ఇవ్వలేదు. సో, దాన్ని డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్తాం. ఇలా మనం ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ కిందకొస్తాం. ఈ 2 కలిపితే మనకి నామినల్ అకౌంట్‌లో ఉంటాయండి. నామినల్ అకౌంట్స్. ఇవి అర్థం చేసుకుంటే చాలు అంతే. టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్నున్నాయి మనకి? 3 రకాలు. క్యాషు, క్రెడిటు, నాన్ క్యాష్. సో, మనకి చూడండి. క్యాష్ ఆర్ చెక్ ఆర్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్. ఇప్పుడు టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్‌లో మనం చూసుకున్నట్లయితే లైక్ ఒక షాప్‌కి వెళ్ళాము. ఆన్ ద స్పాట్ క్యాష్ గాని, చెక్ గాని ఇచ్చి డబ్బులు తెచ్చుకున్నాం. మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేసాం. సో, అప్పుడు మనకది క్యాష్ ఆర్ చెక్ ట్రాన్సాక్షన్స్ అంటాం. లేదు ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళాం. 1,00,000, 2,00,000 పర్చేజ్ చేసాం. కానీ డబ్బులివ్వలేదు. అతనేం చేస్తాడు? అతనేం చేస్తాడు? క్రెడిట్ ఓకే. లాగా. మన పేరు రాసుకుంటాడు. దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. తర్వాత నాన్ క్యాష్. సో, ఇక్కడ నాన్ క్యాష్ అంటే ఏంటి? ఇక్కడ డబ్బులు ఇవ్వడం గాని, తీసుకోవడం గాని ఉండదు. మనం ఏవైతే అసెట్స్ పర్చేజ్ చేసుంటామో వాటి మీద డిప్రిషియేషన్ తీస్తారు నాన్ క్యాష్‌లో. ఏదైనా స్టాక్ మీరు పర్చేజ్ చేసినప్పుడు డ్యామేజ్ జరిగింటది. అవి మళ్ళీ రిటర్న్ చేస్తారు. అది స్టాక్ మళ్ళీ పంపిస్తారు. ఓకే. మీరు సేల్ చేశారు. ఏవైనా వస్తువులు డ్యామేజ్ జరిగాయి. వాళ్ళు మళ్ళీ మీకు రిటర్న్ చేస్తారు. వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. సో, మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్ అని మీరు చెప్పాలి. ఓకే. డన్. తర్వాత అకౌంటింగ్ సైకిల్ ఎవరైతే బీకామ్ స్టూడెంట్ చదివి ఉంటారో ఈ అకౌంటింగ్ సైకిల్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. అండర్‌స్టాండింగ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకే. సో, ఇది యాక్చువల్‌గా ఇది ప్రాసెస్ అన్నమాట. మీరు మాన్యుయల్‌గా చేయాలంటే ఏ ఒక్క చోట చిన్న తప్పు పోయినా సినిమా కనబడుతుంది. మాన్యుయల్‌గా చేయాలంటే. కానీ సాఫ్ట్‌వేర్ డెడ్ ఈజీ. కంపెనీ క్రియేషన్, ఆ లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ అంతే. ఆటోమేటిక్‌గా అన్నీ జనరేట్ అయిపోతాయి. ఓకే. తర్వాత టర్మినాలజీస్ ఆఫ్ అకౌంటింగ్. చూడండి అకౌంట్స్‌లో మనకి ఈ టర్మినాలజీ. మ్యూట్‌లో పెట్టుకోండమ్మా ఎవరు? ప్లీజ్ మ్యూట్. ఓకే. ఇవి టర్మినాలజీస్. ఇవి అకౌంట్స్ టర్మినాలజీ. వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్, డ్రాయింగ్స్, సేల్స్, బ్యాడ్ డెబ్ట్స్, సేల్స్ రిటర్న్, అసెట్స్, లయబిలిటీ, పర్చేజెస్, క్రెడిటర్స్, పర్చేజ్ రిటర్న్, డెబ్టార్స్, రెవెన్యూ, స్టాక్. ఓకే. డన్. ఇప్పుడు డెబిట్, క్రెడిట్ మీరు ఐడెంటిఫై చేయాలి. చెప్పండి. డెబిట్ అండ్ క్రెడిట్. సో, ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలి? క్యాపిటల్ కావాలి. ఫస్ట్ మనకేం కావాలి? క్యాపిటల్. పక్కన ఏం లేదంటే ఏమని ఊహించుకోవాలి? క్యాష్ అని క్యాష్. ఊహించుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు క్యాపిటల్ అంటే పర్సనలా? రియలా? నామినలా? క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగా? కాదా? చెప్పండి. పర్సనల్ అకౌంట్ సార్. పర్సనల్ అకౌంటే కదా! క్యాపిటల్ అంటే ఓనరే కదా! ఓనర్ అంటే Yes, yes, పర్సనల్ కదా! సో, పర్సనల్ అకౌంట్. క్యాష్ అనేది ఏం అకౌంట్ అండి? రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. ఓకే. పర్సనల్ రూల్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సనల్ రూల్? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటమ్మా? What డెబిట్ comes? వాట్ కమ్స్ ఇన్, all క్రెడిట్ వాట్ గోస్ expenses అవుట్. and classes, credit all incomes and things.
ఓకే. ఇప్పుడు దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? చెప్పండి. డెబిట్ క్యాష్ సార్, క్రెడిట్ క్యాపిటల్ సార్. ఎందుకనిమా? క్యాష్ వస్తుంది కదా సార్. సో, ఓనర్ అనే పర్సన్ ఇస్తున్నాడు డబ్బులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ బదులు క్యాపిటల్ అని రాసుకున్నాం. ఓనరే కదా! డబ్బులు ఇస్తున్నాడంటే గివరా? రిసీవర్ ఇక్కడ? గివర్ కదా! అతను Giver, ఇస్తున్నాడు అంటే బిజినెస్‌లోకి డబ్బులు కమ్స్ ఇన్. బిజినెస్‌లోకి డబ్బులు కమ్స్ ఇన్. ఓకే. డెబిట్ అండ్ క్రెడిట్ క్లాస్ అంటాం. ఓకే. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఓకే. క్యాపిటల్ ఉందా? డన్. క్యాపిటల్ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం? బిజినెస్‌కి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేస్తాం. బిజినెస్‌కి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. యాహ్! పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. ఓకే. పర్చేజెస్ అనేది ఏం అకౌంట్ ఇక్కడ? పర్సనలా? రియలా? నామినలా? రియల్. రియల్ సార్. సో, నామినల్ అని తీసుకుంటారు. రియల్ అని తీసుకుంటారమ్మా. నా రియల్ తీసుకుంటే కొంచెం మీనింగ్ వస్తుంది. కళ్యాణ్ అనేది నేమ్ వచ్చింది కదా! నేమ్ వచ్చింది కాబట్టి ఏకి తీసుకోవాలి? ఏ పర్సనల్ అకౌంట్ సార్. వస్తుంది? పర్సనల్. రియల్ రూల్ ఏంటి? పర్సనల్ అకౌంట్స్. వాట్ రియల్ కమ్స్ ఇన్, రూల్ వాట్ ఏంటి? గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఇన్. ఎవరు మ్యూట్‌లో పెట్టుకోండి. దయచేసి క్లాస్ వినేటప్పుడు కొంచెం నిశ్శబ్దం ప్లేస్‌లో కూర్చొని వినండి. టీవీ దగ్గర, పిల్లల దగ్గర కూర్చొని వినొద్దు. డిస్టర్బెన్స్ వస్తుంది మిగతా వాళ్ళకి. ఓకే. ఓకే. రియల్ అకౌంట్. పర్సనల్ అంటే పర్సనల్ చెప్పండి. రూల్ ఏంటి? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్ సార్. దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? చెప్పండి. పర్చేస్ డెబిట్ సార్, కళ్యాణ్ క్రెడిట్ సార్. ఓకే. సో, ఎందుకనిమా? ఇక్కడ పర్చేస్ క్యాష్ వస్తుంది చేస్తున్నారు సార్. సార్, కళ్యాణ్ నుంచి క్యాష్ వస్తుంది. ఇక్కడ మన బిజినెస్ అని ఆలోచించాలి. మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంది. అంటే ఫ్రమ్ కళ్యాణ్ నుండి. అంటే పర్సనల్ రూల్ ఏంది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే కళ్యాణ్ గివరే కదా! అతను ఇస్తున్నాడు. మన బిజినెస్ లోకి స్టాక్ ఆర్ గూడ్స్ కమ్స్ ఇన్. ఒకటి డెబిట్ అయితే ఒకటి క్రెడిట్ అవుతది. ఒక సైడ్ కనుక్కోండి చాలు. వన్ సైడ్ కనుక్కుంటే నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్రెడిటా? క్యాషా అండి? చెప్పండి. క్రెడిట్ ఇక్కడ సార్. జరిగే ట్రాన్సాక్షన్ క్రెడిటా? క్యాషా? క్రెడిట్. ఎలా చెప్తున్నారు క్రెడిట్ అని? నేమ్ ఉంది కదా సార్. క్యాష్ అని మెన్షన్ చేయలేదు. క్యాష్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి. క్యాష్ ఆర్ చెక్ అని మెన్షన్ చేయలేదు. ఓకే. డైరెక్ట్‌గా క్రెడిట్. అప్పుగా పర్చేజ్ చేసాం. తర్వాత నెక్స్ట్. ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? డబ్బులు పే చేయాలి కదా సప్లయర్‌కి. క్యాష్ పెయిడ్ టు కళ్యాణ్ ట్రేడర్స్. Sure. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్. రియల్ అకౌంట్ సార్. కళ్యాణ్ పర్సనల్ పర్సనల్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. డెబిట్, వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్, వాట్ వాట్ గోస్ గోస్ అవుట్. అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. ఇందులో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? కళ్యాణ్ డెబిట్, కళ్యాణ్ క్యాష్ ట్రేడర్స్ క్రెడిట్ సార్. డెబిట్ సార్. క్యాష్, క్రెడిట్. క్రెడిట్ సార్. ఓకే. సో క్యాష్ అనేది మన బిజినెస్ పే చేస్తుంది కదా కళ్యాణ్‌కి. క్యాష్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్ కదా! సో మన బిజినెస్ నుంచి క్యాష్ అనేది గోస్ అవుట్ అవుతుంది. ఎవరికి? కళ్యాణ్‌కి. కళ్యాణ్. కళ్యాణ్ ఏంటి? రిసీవర్. ఓకే. తర్వాత అప్పుగా బిజినెస్ స్టార్ట్ చేసాం. బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేసాం. తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో సేల్ చేస్తున్నాం. సేల్స్ టు లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్. సేల్స్ అనేది ఏం అకౌంట్? చెప్పండి. రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. యాహ్! లక్ష్మి పర్సనల్. ఓకే. రియల్ రూల్ ఏంటి? డెబిట్. కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ రిసీవర్, క్రెడిట్. డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. ఓకే.
సో ఇప్పుడు మనం లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ కి సేల్ చేస్తున్నాం. యాజ్ ఫర్ సేల్స్ ప్రకారంగా సేల్స్ అంటే మన బిజినెస్ నుంచి స్టాక్ బయటికి వెళ్తుందా వస్తుందా? బయటికి వెళ్తుంది. వెళ్తుంది సార్. వెళ్తారు సార్. సో వెళ్తుంది కదా. సో అంటే వెళ్తుంది అంటే ఇది డెబిటా క్రెడిటా సేల్స్ అంటే? క్రెడిట్. క్రెడిట్. క్రెడిట్ సార్. సేల్స్ అనేది క్రెడిట్. సో అక్కడ లక్ష్మి ఏమవుతుంది? రిసీవరా గివరా? రిసీవర్. సో రిసీవర్. రిసీవర్ సార్. ఓకే, ఇది జరిగే ట్రాన్సాక్షన్ క్రెడిటా క్యాషా? క్రెడిట్ సార్. క్రెడిట్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సేల్ చేసిన తర్వాత లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ మనకు డబ్బులు ఇవ్వాలి కదా. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ సార్. లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ పర్సనల్. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ రిసీవర్. క్రెడిట్. Credit giver. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ డెబిట్, లక్ష్మీ ఎంటర్ప్రైజ్ క్రెడిట్ సార్. ఎస్, లక్ష్మి క్రెడిట్ అవుతుంది. అంటే ఆమె దగ్గర నుంచి మన బిజినెస్ కి డబ్బులు వస్తుంది. ఆమె గివర్, మన బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు కరెంట్ ఒకటి ఉండాలిగా కంపల్సరీగా. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. క్యాష్ అనేది ఏం అకౌంట్? బ్యాంక్ ఏం అకౌంట్? రియల్. క్యాష్ రియల్ బ్యాంక్ అకౌంట్. వచ్చి పర్సనల్ అకౌంట్ సార్. క్యాష్ ఏం అకౌంట్ అండి? రియల్ అకౌంట్. రియల్ సార్. రియల్. బ్యాంక్ పర్సనల్. పర్సనల్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్ వాట్ గోస్ అవుట్. Debit what comes in, credit what goes on. ఓకే, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్యాష్ క్రెడిట్ సార్. Cash credit sir. Bank debit. క్యాష్ Cash క్రెడిట్, credit. బ్యాంక్ డెబిట్. Debit. వెరీ గుడ్. సో మన దగ్గర నుంచి క్యాష్ గోస్ అవుట్ కదా, బ్యాంక్ రిసీవర్ కదా. సో Yes sir. నెక్స్ట్ ఇంకా బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి కదా. రెంట్ పెయిడ్ అంటే పక్కన ఏం లేదంటే క్యాష్ ను ఊహించుకోవాలి. క్యాష్. రెంట్ అంటే ఏం అకౌంట్ అండి? పర్సనల్ రియల్ నామినల్? నామినల్. క్యాష్ అనేది రియల్ రియల్. అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? ఆల్ లాసెస్ ఎక్స్పెన్సెస్ డెబిట్. సార్ లాస్ డెబిట్ సార్. ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ ఇన్కమ్. క్రెడిట్. రియల్ రూల్ ఏంటి? వాట్ డెబిట్ కమ్స్ వాట్ ఇన్ కమ్స్ ఇన్, గోస్ అవుట్. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ రెంట్ సార్. క్రెడిట్ క్యాష్. క్రెడిట్ క్యాష్. ఓకే, ఇలా. సో ఎందుకంటే నెల నెల మనం రెంట్ కట్టాలి కదా. సో బిజినెస్ ఎక్స్పెన్సే కదా. ఏ విధంగా? క్యాష్ అనేది బిజినెస్ గోస్ అవుటే కదా. అలా ఇంకా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అని ఆల్వేస్ డెబిట్ అవుతాయి. సో డైరెక్ట్ కింద ఏమేమి వస్తాయి చెప్పండి? డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమి వస్తాయమ్మా చెప్పండి? రైట్ టు డ్యూటీ, క్యారేజ్ ఇన్వార్డ్స్, ఫ్యాక్టరీ రెంట్, పెట్రోల్ Wages ఎక్స్పెన్స్. వస్తాయి సార్. పవర్ అండ్ ఫ్యూయల్. Power bills. ఇవి ఆల్వేస్ ఏ వచ్చినా కూడా డెబిట్ ఏమా. ఓకేనా. సో Sir, maintenance like expenses sir. ఏవి వచ్చినా ఎక్స్పెన్స్ డెబిట్. వేజెస్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, పవర్ అండ్ ఫ్యూయల్, ఓకే, గోడౌన్ రెంట్, ఫ్యాక్టరీ రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, స్టేషనరీ, డిప్రిసియేషన్, ఓకేనా, బ్యాడ్ డెబ్ట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇలా ఏవి వచ్చినా ఆల్వేస్ డెబిట్. తర్వాత కమిషన్ రిసీవ్డ్. కమిషన్ అనేది ఏం అకౌంట్? పర్సనల్ రియల్ నామినల్? నామినల్. రియల్ సార్. Nominal క్యాష్ sir. అనేది నామినల్ సార్. కమిషన్ రిసీవ్డ్ అనేది నామినల్. క్యాష్ అనేది Real sir. రియల్ సార్. నామినల్ రూల్ ఏంటి? ఎక్స్పెన్సెస్ డెబిట్. Debit all expenses and Expense losses. Credit all incomes and gains. రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what goes out. దీనిలో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? కమిషన్ Commission మనకు debit. క్యాష్ కమిషన్ డెబిట్ సార్. క్రెడిట్. Credit. కమిషన్ రిసీవ్డ్ ఏంటి? ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. Income sir. Credit sir. ఇండైరెక్ట్ ఇన్కమ్. సో రిసీవ్డ్ ఆల్వేస్ ఇన్కమ్సే కదా. Yes ఓకే, sir. Credit. డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏ వచ్చినా కూడా ఆల్వేస్ ఇన్కమ్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్,
ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇలా ఏవి వచ్చినా కూడా అన్ని ఇన్కమే. తర్వాత ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్. ఓకే, ఇలా ఏవి వచ్చినా కూడా అన్ని కూడా ఇన్కమే అవుతాయి. కంప్యూటర్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. కంప్యూటర్ ఏం అకౌంట్ అమ్మా? Fixed. ఇది నామినల్ రియల్ అకౌంట్ సార్. Real account. Real రియల్ accounts. అకౌంట్. క్యాష్ అండి? రియల్ అకౌంట్. Real account. రియల్ అకౌంట్ మీనింగ్ ఏంటి? రూల్ ఏంటి? What డెబిట్ comes వాట్ in, what క్రెడిట్ goes వాట్ సార్. సో రెండు రియల్లే, బట్ దీంట్లో ఒకటి డెబిట్ అవుతుంది, ఒకటి క్రెడిట్ అవుతుంది. కంప్యూటర్ ఏంటి, క్యాష్ ఏంటి? కంప్యూటర్ డెబిట్, క్యాష్ క్రెడిట్. Correct. వెరీ గుడ్. క్యాష్ కి పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలి అసెట్ ని. ఓకే, Yes, sir. డన్. ఇంకా ఫిక్స్డ్ అసెట్స్ ఏ వచ్చినా కూడా ఇంతే. ఫర్నిచర్, మెషినరీ, ల్యాండ్, బిల్డింగ్ ఎలా వచ్చినా కూడా ఇలాగే తీసుకోవాలి. తర్వాత సమ్ టైమ్స్ లోన్స్ తెచ్చుకుంటూ ఉంటాం అవుట్ సైడ్. మనం వాళ్ళు ఇస్తున్నారంటే ఇన్కమ్, మన బిజినెస్ ఓకే. డెబిట్ అండ్ క్రెడిట్. అసెట్ ఎక్స్పెన్సెస్ డెబిట్, లయబిలిటీ ఇన్కమ్ క్యాపిటల్ క్రెడిట్. అసెట్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్, లయబిలిటీ ఇన్కమ్ క్యాపిటల్ డెబిట్. ఇప్పుడు మీరు మీ బుక్స్ లో ఉన్న 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 5 ప్రాబ్లమ్స్ కి మీరు ఇదే విధంగా డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. సో మీరు కాలేజీలో చెప్పిన లాగా క్యాపిటల్ లైక్ క్యాష్ అకౌంట్, లైక్ క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని, పర్చేజ్ అకౌంట్ టు రాజు అకౌంట్ అని అలా చేయకండి. ఇప్పుడు మనం చెప్పిన మెథడ్ ఫాలో అయ్యారంటే లైఫ్ లాంగ్ ఇది ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది అని మీకు మీనింగ్ తెలుస్తుంది. లేదు అంటే బట్టి కొట్టిన ప్రాసెస్ అవుతుంది. ఇలా చెప్పారంటే కాలేజెస్ లో ఏ స్టూడెంట్ బట్టి కొట్టడు. చాలా మంది బట్టి కొట్టేస్తారు. పర్చేజ్ డెబిట్ అవుతుంది, పేరు వచ్చిందంటే క్రెడిట్ అవుతుంది, అలా కట్టేస్తారు. అలా కాదు, ఇలా ఎందుకు రియల్ అయింది, దాని యొక్క మీనింగ్ ఏంటి, సో అది ఎందుకు క్రెడిట్ అయింది, ఎందుకు డెబిట్ అయింది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అప్పుడే సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మీరు 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 5 ప్రాబ్లమ్స్ కి మీరు ఇదే విధంగా డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. ఎవరైతే చెప్పింది చెప్పినట్టుగా నీట్ గా నిదానంగా చేస్తారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, రాయాలి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని రాయాలి. ఇప్పుడు ఇవి ఉన్నాయి. నేహా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. క్యాపిటల్, పర్చేస్ ఫ్రమ్ కార్తిక్, క్యాష్ పేడ్ టు కార్తిక్, సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్, క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్, రెంట్, వేజెస్ ఇవన్నీ చేయాలి. ఇప్పుడు నేను ఎలా చెప్పానో అదే ఫార్మాట్ లో మీరు చేయాలి. చేశారంటే అప్పుడు సబ్జెక్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫస్ట్ క్లాస్ లో టుడే? ప్లీజ్ కన్ఫర్మ్. No, ఎవరికైనా sir. ఏమైనా అర్థం కాకపోతే అడగండి. క్లియరా అందరికి? Yes, sir. ఓకే. చూడండి, వీడియోస్ 1-2 సార్లు చూడండి. కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకున్నారు, మన ఎవరు ఇక్కడ ఎక్స్పర్ట్ కారు. ఓకే, వీడియోని డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు వింటే సబ్జెక్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్? యా. సో వీడియో రికార్డ్ అయ్యి గ్రూప్ లోనే పడిపోతుంది. ఆ వీడియో మీద మౌస్ తో రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. మీ సిస్టమ్ లో సేవ్ అవుతుంది. ఏ వీడియో అయినా కూడా మనకి స్కైప్ లో 30 డేసే ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డన్ గైస్, బై.